5000 6000 తులం ఉన్నప్పుడు కూడా గ్రామ్ కూడా కొనలేని పరిస్థితి నాది, ఒక్క గ్రామ్ కూడా. కానీ ఇప్పుడు 4 తులాలు తీసుకున్నా. బాగుందా లేదా? సూపర్ కదా. మా సార్ హెల్ప్ ఏం లేదు అంటే 1 రూపాయి కూడా నేను ఆయన అడగలే. ఈ బిజినెస్ నుండి నేను 4 తులాలు కొనుక్కున్నా. నా మైండ్ సెట్ ఒకటే అండి, తల్లిదండ్రులు అత్తమామలు ఇచ్చిన ఆస్తులు నావి కావు, నేను సంపాదించుకున్నవే. నా దగ్గర ఆస్తి ఉంది అని నేను చెప్తా. సో నా మైండ్ సెట్ అదే చిన్నప్పటి నుంచి. భూమి ఉంది, అన్ని ఉన్నాయి, కానీ నా మైండ్ లో ఉండేది నాకేం లేదు, నేనేం సంపాదించిందో అదే నాది. సో ఆ మైండ్ సెట్ తో ఉన్నా కాబట్టి ఇంత స్ట్రాంగ్ డ్రీమ్ చేసుకొని నేను ఈ బిజినెస్ లో ముందుకు వెళ్తున్నా. నిజంగా ఎక్సలెంట్ అండి. డ్రీమ్స్ అంటే అసలు డ్రీమ్స్ అన్న పదానికి అర్థం అనేది నాకు ఈ వెస్టీజ్ అవకాశం వచ్చిన తర్వాత తెలిసింది. ఏదో కొత్త బండి కొనుక్కుంటే చాలు, 2 వీలర్ అని చెప్పి ఉద్దేశంతో ఉన్న పర్సన్ ని నేను జాబ్ చేసే రోజుల్లో 2 వీలర్ ఏదో ఒకటి కొనుక్కుంటే చాలు అని. కానీ 8 లక్షలు పెట్టి ఫస్ట్ కార్ తీసుకున్నా నేను, షిఫ్ట్ కార్. సో చాలా హ్యాపీ. ఆ కార్ కొన్నప్పుడు కూడా చాలా మంది ఎగతాళి చేసిరు నన్ను. అంటే కార్ కొన్నప్పుడు కాదు, పోస్టర్ వేసినప్పుడు చాలా మంది, కార్ అవసరమా, నీకు అవసరమా, అదే 3000 బండిలో పోస్తే నెల మొత్తం అవుతుంది కదా కదా, కార్ అయితే మీకు పెట్రోల్ పోయాలి, ఖర్చు ఎక్కువ వస్తుంది అని అన్నారు, నీకు అవసరమా అని అన్నారు.